మాది జనగాం జిల్లా లింగలగనపురం మండలం నేలపూల గ్రామము. నా పేరు సిర్పాటి లక్ష్మణ్. మరి మేము కాటి కాపర్లం సార్. ఇంతవరకు మాది మా నాయన మా ముత్తాతల కాంచెని, మా నాయన కాంచెని, మా తాతల కాంచెని ఇంతవరకు మీ కాటి కాపర్ల కులం వృత్తిని నమ్ముకొని ఇంతవరకు వచ్చినాం సార్. మేము ఉళ్ళవైన కూడా కానీ పల్లెవైన కూడా కానీ వాళ్ళు చనిపోయిన కాడ కానీ వాళ్ళు కాష్టంలో అనుకున్న కానీ వాళ్ళ పాడ మీద మేము వండుకొని మంచిగా కాష్టం మీద వండుకొని వాళ్ళు ఇచ్చిన కాడికి వాళ్ళు దోసిన కాడికి మాకు ఇంతో అంత ఇస్తారు సార్. 2000, 3000, 1500 ఇస్తారు. ఆ డబ్బులు పట్టుకొని మా పిల్లల చదువుకో లేకపోతే మా ఇంటికి కూరగాయలకో భోజనాలకో ఇంతవరకు వస్తుంది సార్. కులంలో కాటి కాపర్లుగా ఉళ్ళె పోయినా కూడా కానీ మాకు ఎంతవరకైనా మాకు ఉళ్ళె కురుమలు కానీ గమలోలు కానీ గౌడు ఎవరు కానీ మాకు మర్యాద ఇస్తారు. కాటి కాపర్ లక్ష్మణ్ అని కూడా అంతవరకు మేము పలకరించుకున్నాం సార్. ఈ కుల విర్త అన్నది పొడగొట్టొద్దు. నేను 6వ తరగతి చదివి కూడా దీన్ని పొడగొట్టొద్దు. మా నాయనల కాంచని మా తాతల కాంచని ఇది వస్తుంది కాబట్టి దీని లెవెల్గా మేము కూడా వెళ్ళి ముందు పోవాలని మేము అనుకున్నాం సార్. మేము ముందు లెవెల్ పోతున్నాం. మా కొడుకుల నా కాంచన తర్వాత మా కొడుకు ఉన్నాడు సార్. మా కొడుకు కూడా చిన్న ఉన్నప్పటి నుంచి ఇప్పుడే ఈ పిల్లగాడ చిన్న ఉన్నప్పుడే ట్రైనింగ్ తీసుకొని వెళ్ళిపోతున్నాం సార్. వాళ్ళు ఇచ్చిన కాడికి దోసిన కాడికి మేము తిని నింబలకుంటున్నాం సార్. ఇప్పుడు అక్కడ మేము జరిగిపోతే ఊళ్ళే కొంతమంది వెనకట తెలవపోయేది. ఊరూరికి మేము భిక్షాటన చేస్తే ఊళ్ళే ప్రజలు కాటిపాపలలో గాడ ఒక మనిషి జరిగిపోయిండు అక్కడ జరిగిపోతే మాకు చెప్పేది. ఇప్పుడు అట్లా లేదు, కాలం మారింది కాబట్టి అక్కడ ఊళ్ళల్లో ఒక ఆయన ముసలాయన పట్టుకొని నాయన మా జీవన ఆధారం ఎవరన్నా ముసలమ్మ చచ్చిపోతే మాకు చెప్పండి, మేము అడుక్కుంటాం వాళ్ళ కాడి పోయి అంటే అక్కడ ఆ ముసలాయన మాకు ఫోన్ చేసి పలాని కాటి కాపరులు మీరు అక్కడ ముసలాయన చచ్చిపోయిండు, కోంటాయన చచ్చిపోయిండు, ఒక ఊళ్ళో ప్రజలు ఒక ముసలాయన చచ్చిపోయిండు. ఆ ముసలాయన చచ్చిపోతే అక్కడ మేము మన ఎక్కడ ఏది ధోతి మాకు కాలు కంటే ఉంటుంది, ఇది పోంచి ఇది కడము ఒక రువాలు కట్టుకొని ఫస్ట్ పొద్దున్నే ఒక నల్లగర్ర చేత పట్టుకొని మీ వేసిన దిరంగా మా మొత్తం వస్తువులు ఒక సంచి మన భుజాన్ని వేసుకొని ఇక నెత్తికి రువాలు కట్టుకొని ఇట్లా గొలుసులు వేసుకొని అక్కడ పోయి ఆ చనిపోయిన కాడికి పోయి మళ్ళీ తర్వాత కిరీటం పెట్టుకొని నెత్తుల దండలు వేసుకొని ఒంటి నిండా శాలువలు వేసుకొని అక్కడ బొట్లు పెట్టుకొని గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకొని ఉద్రాక్ష దండలు వేసి ఆ ఉద్రాక్ష దండలు ఏంటంటే శివుని వరహానం పుట్టాం కాబట్టి మాకు ఉద్రాక్షలు, శివుడు ఈపుది పెడతాడు కాబట్టి మాకు ఈపుది పెట్టుకొని అక్కడ వేషం కడితే వాళ్ళు కూడా ఈ కాటి పాపడు దేవుళ్ళకి వచ్చిండని వాళ్ళు సంతోషపడతారు. అక్కడ ఆ పీనిగని తీసుకొస్తున్న ముంగట్లో మాది ఒక తుతర పట్టుకొని బొన కొట్టుకుంటాం. ఆయన సత్యనారాయణ పేరు ముసలమ్మ కానీ ముసలాయన కానీ ఆ పేరు పాడుకుంటూ ఊరంతా ఊరు దాటిన తర్వాత ఒక బొంద పెట్టినా కాష్టం పెట్టినా అక్కడికి వచ్చి ఆ బొంద పెడితే బొందలు దిగి ఒక పీకర్ మన తుతార బట్టి ఒక గంట కొట్టి ఏది శివును ఆ శివుని వరాలను పుట్టాం కాబట్టి మాది కూడా ఆ శివుని వరాలక బొందలు దిగి ఆ గంట కొట్టి తుతార వాడి ఆయన ఆత్మ శాంతించి ఊళ్ళే పెద్ద మనుషులు ఏంటంటే బిడ్డ ఇప్పటికే పొద్దుపోయింది, మీరు కాటి పాపలో మీకు ఇచ్చేది మీకు ఇస్తాం, మీకు 10 రూపాయలు కానీ 20 రూపాయలు కానీ 10 రూపాయలు లేకుండా 20 రూపాయలు పువ్వున్న కాడ పత్రి పెడతాం, పత్రి ఉన్న కాడ పువ్వు పెడతాం, మీరు బొందల నుంచి లేండి అంటే అయ్యా మాకు ఉండేది గీడ, మీరు రైతులు కాబట్టి మీకు ఎంసం కాడ బావి కాడ మీకు ఎంసం, మరి మాకు బావి లేదు చిలక లేదు, మాకు ఇదే ఎంసం, ఇదే ఆట, ఇదే పాట, ఇదే ఎద్దు, ఇదే నాగలి కాబట్టి మీ వీళ్ళ నుంచి రామంటే వాళ్ళు పెద్ద మనిషి అలా ఉన్న పెద్ద మనిషి చూసి బిడ్డ మీ తాతల కాంచెలు ఇస్తున్నాం, మీ నాయనల కాంచెలు ఇస్తున్నాం, తర్వాత మీరు వస్తున్నారు, మీకు ఇచ్చేది ఎక్కడ తప్పదు, మీరు బయటికి వెళ్ళండి అంటే అప్పుడు ఆ పెద్ద మనిషి ఆజ్ఞ తీసుకొని సరే మనం ఎప్పుడైనా ఊళ్ళలోకి వచ్చేటోళ్ళం వాళ్ళ పొట్టల బత్తోళ్ళం ఇలా ఒకనాడు పోయేటోళ్ళం కాదు, ఒకనాడు వచ్చి వేషం కట్టుకుని పోయేటోళ్ళం కాదు అని బయటికి వచ్చిన తర్వాత ఆ పీనిగిన బొందలు పెట్టిన తర్వాత ఆ బొంద మశానం గుడిపిన తర్వాత
పక్క వంటి ఏ నీ అమ్మ వాళ్ళు బొంద కూడిపోయిన టైంలో మీ ఆట మీ పాట ఏంది అని చెప్తే అక్కడ మా ఆటలు పాటలు పాములు తేళ్ళు వాళ్ళు తీయమంటేనే తీస్తాం, లేకపోతే తీయం. అక్కడ పాట అందరూ చేసిన తర్వాత వీళ్ళ పెద్ద మనుషులు వచ్చి అరే పాప కాడి పాపయ్య పాములు తేళ్ళు అంతా తీసిండు, మమ్మల్ని సంతోషపెట్టిండు, మా మాట విన్నాడు, పిట్టకాంచె లేచి వచ్చిండు, కాష్టకాంచె లేచి వచ్చిండు, బొందకాంచె లేచి వచ్చిండు అని మాకు రూపాయి ఇచ్చకాడ 10 రూపాయలు ఇస్తారు, 10 రూపాయలు ఇచ్చకాడ 20 రూపాయలు ఇస్తారు. మాకు సంతోషపడతారు. గట్టి ఆడపిల్లలు ఉంటే ఆడపిల్ల పెనుడులు ఉంటే వాళ్ళని పట్టుకుంటాం. మరి మీ నాన్న పేరు మీద మా అమ్మ పేరు మీద అంటే ఆడపిల్లలు వాళ్ళు తోచినంత ఇస్తారు. అలా జులుం చేసేది ఏం లేదండి. సక్కరంగా వచ్చి బయటకు వచ్చి మా వేషధారణ మొత్తం ఇప్పి సంచిలో పెట్టుకొని మళ్ళీ మా ఇంటికి మేము వెళ్ళిపోతామండి. ఇది నమస్కారం.
చిన్నమైన బలగమల ఇయాల సత్తమ్మ పేరు మీద ముగ్గురు కొడుకుల వాచి ఇయాల రోజుల్లో ముగ్గురు గోడల వాచి భర్తను ఎడవాచి బలగాని ఎడవాసి చిన్నగా ఇయాల కొడుకు బాలయ్య కొడుకు నర్సయ్య కొడుకు కొమరయ్య ఎడవాసిపోతుంది ఇయాల సత్తమ్మ పేరు మీద ఊరెళ్ళిపోతుంది సత్తమ్మ ఊరి చిన్న ఓట సత్తమ్మ ఇయ్యా బలగం అంటే వాసి బలగాని ఎడవాసి బంధుస్తాను ఎడవాసి కట్టినిల్లు ఎడవాసి కళ్ళ కొడుకులు ఎడవాసి పోబట్టే ఇయ్యాల సత్తమ్మ పేరు మీద గోవింద గోవిందమని గోవు బాధ మట్టి అరవని ఇలా ప్రాధాలు బట్టి ఇయ్యాల సత్తమ్మ సత్తమ్మ పేరు మీద చిన్నమైన వాళ్ళ బలగముల కొడుకు కొమరయ్య కొడుకు ఇయాల బాలయ్య కొడుకు నర్సయ్య నడవాచిపోతుంది ఇయాల భర్త యాదగిరిని వాసి ముగ్గురు కోడళ్ళ వాసి మనవల్ల వాసి మనవరాళ్ళ వాసన ఇయాల దినమందు సత్తమ్మ పేరు మీద యాదవల ఇళ్ళల్లా ఇయాల గుమ్మిడెల్లి గ్రామంలా ఇయాల లింగాల కనుపుర మండలంలా ఇయాల యాదవల వంశంలా ఇయాల రోజుల అమ్మ పేరు సత్తమ్మ పేరు మీద ముగ్గురు కొడుకులైనా ఇయాల ముగ్గురు ఓడలైనా కాడి పాపలు వచ్చిరని ఇయాల మనకు నిశాని పెట్టి యాది చిరు కొడుకుల కోడలు ఇయాల తల ఎంత బలగాని వదిలిపెట్టి పోయింది సత్తమ్మ ఆలిదప్పను వాడు వర్షంద్రమా రాదు పలికి మొక్కను వాడు పాండవ ధర్మసేన లేదు వాడు యాదవల రాదు కొడుకుల ఎలా వాసింది కోడళ్ళ వాసింది సత్తమ్మ ఇయాల బలగాని వాసింది బంధుత్వాన్ని వాసింది చుట్టాల వాసింది పక్కల వాసింది ఇయాల కాడి పాపలు ఇయాల రోజుల్లో కాశీపురు పట్టవల జలమిత్ర వాడు కాడి పాపలము ఇయాల మాకు కాడు కన్న తల్లి బొంద పుట్టిల్లు తల కోరుకుండలు తాత పెద్దలు పాడకట్టలు చుట్టాలు ముఖ మీద వస్త్రాలు కాడి పాపడు కట్టేడి పంచలు కాశీపురు పట్టవల ఇయాల లోకాల భగవంతుడు ఎదరొమ్మన మట్టి శవకంటి దుఃఖం కాటే శవరకల్ల కాడి పాపడు పుట్టిండు ఆయన వరహాన విట్టవాళ్ళు
వాళ్ళం కాటి పాపల మనము ఇవాళ హరిశ్చంద్రుడు వరాన బిడ్డ వాళ్ళ కాటి పాపల మనము లోహితుడు వరాన బిడ్డ వాళ్ళం కాటి పాపల మనము చంద్రవతి ఇవాళ కొలువుల్లో ఇవాళ మనలో కాటి పాపల మనము ఇవాళ సత్తమ్మ పేరు మీద గుమ్మడెల్లి గ్రామంలో ఇంతమంది కాటి పాపలు నోసుకుంది సత్తమ్మ యాదవల వంశము రేపెళ్ళే వాడ ఇవాళ దినమందు సూర్యుల్లో దుడరాదు సుఖపొట్టు పెట్టరాదు రాయి చెట్టు కొట్టబోరు రాయాక పొగ రాగవరు యాదవల సత్తంగుల వాటి కోడవల తమ్ముడు పేవల చెల్లె ఆంబోతు వల నాయన ఆవు వాళ్ళ అవ్వ ఇవాళ రోజుల్లో ఆవు దేవర్ల కింద పుట్టిన ఆ విష్ణు నా రామ సత్తమ్మ ఏడగాన రాదు కారులు సాట కళ్ళగాన రాదు మోరులు సాట ముఖంగాన రాదు ఇవాళ ఉగాది పండుగ కొడుకుల కాడికి రాదు ఇవురు కురికి రాబోదు సంక్రాంతి పండుగ కొడుకుల కాడికి సడుగుల రాబోదు బోయి పండుగ నాడు వచ్చి కొడుకుల కాడికి రాదు సత్తమ్మ ఇవాళ కనువు పండుగ నాడు మీకు కళ్ళగాన రాదు సత్తమ్మ పుట్టినాడు పురుడు పెరిగినాడు పెళ్లి సచ్చినాడు సావు 3 లగ్గాలు జరుపుకున్నాయ్యా పొట్ట కొరకు కోడి విత్తల పడ్డ కూడు కొరకు ఎన్నాళ్ళు బతికిన కాడి కొరకు ఎముకల బొక్కలు కాచపాలు తల్లి పిండ కాకల పాలు గద్దల పాలు ఇవాళ 3 కొడుకుల ఎన్న పువ్వులు పెట్టి ఎత్తుకోని జాది పాల పువ్వులు పెట్టి ప్రాణంగా జాది పెరుగు పువ్వులు పెట్టి కొడుకుల ప్రేమతోడు జాది నిరాయో ఇవాళ 3 కొడుకుల దట్టి కొంగల కట్టుకొని సాది ఇవాళ రోజుల్లో కాకి పోకుండా గద్ద పోకుండా కిసర దొరకుంటా మబ్బు దొరకుంటా సాది పెద్ద వేసింది ఇవాళ రోజుల్లో కాడి బాబల దీవెన వాళ్ళందరూ ఉండి హరిచంద్ర మహారాజు దీవెన వాళ్ళందరూ ఉండి లోహితుడు వాళ్ళందరూ ఉండి చంద్రమతి వాళ్ళందరూ ఉండి సూర్యుడు చంద్రుడు వాళ్ళందరూ ఉండి లోకాల పార్వతి పరమేశ్వరు వాళ్ళందరూ ఉండాలి గాలి నిప్పు నీరు ఇయ్యాల ఆకాశం పూలక్షి ఉన్నది ఆకాశం ఇన్ని గుర్తునే పూలక్షి మన్ను వంతది మన బతున్నాం ఇయ్యాల పుట్టినాడు ఏమి తీసుకపోలే పుట్టినాడు ఏమి తీసుకెళ్ళే చచ్చినాడు ఏమి తీసుకపోవులా ఇయ్యాల సత్తమ్మ పేరు మీద ఎడగాల వస్తుంది సత్తమ్మని చక్కెర పక్కన చక్కెర పాలయ్యింది ఇయ్యాల నీ బండుడు మన మాంసము భూదేవ పాలయ్యింది మాత్రమే సత్తమ్మ పేరు మీద గుమ్మడెల్లి గ్రామంలో మనకి ఇంతమంది కాడి పాపలమైన తాతలు ముత్తాతలు ఓ తాతల కంచెలు మనం ఉన్నాం కాడి పాపలు ఈ 6 రోజుల వాళ్ళ కొడుకులు సలగుండి బిడ్డలు సలగున్నారు ఈ 6 రోజుల హరిచంద్ర మహారాజు పొడవారి కాడి పాపలు ఎత్తినాడు ఈ 6 నడవేరు సప్పుడు రాజముత్తడేయి పొడవేరు సప్పుడు పోలుదారులు బట్టి దూర గుమ్మల పాట భూమి తిరిగి ఎత్తినాడు ఈ 6 కాడి పాపలు ఇలా జగదాంబ చెదరబట్టి శంకు చెదరబట్టి క్రితం నెత్రబెట్టి బొనగ చెదరబట్టి కాడి పాపలు సత్రవారి పేరు మీద వచ్చేది కాడిపాపుడు ముంగడ నడిచేది కాడిపాపుడు కాటిలో వండేది కాడిపాపుడు బొందల వండేది కాడిపాపుడు పిటకాడ కూర్చునేది కాడిపాపుడు కాటి సుంకెములు ఈ 6 రోజుల అలనాడు దప్పరే మేళ ఇలనాడు దప్పరాలే వాళ్ళు ఇవాళ ఉన్న ఇతనే ఊరు జనాలు మనం తీసుకొని పోతూనే ఉన్నాం ఉన్న కాడ ఉన్న తీరు లేని కాడ లేని తీరు పిల్లి కోదు పెట్టే మానుకోది చెక్క ఎంత చెట్టుకు అంతే గాలి పిల్లి ఎంత రొట్టె అంతే మనం కూడా ఇలా బతున్నాం కాబట్టి సత్తమ్మ పేరు మీద ఇవాళ సత్తమ్మ గారి కొడుకులు 3 కొడుకులు ఇవాళ 3 గోడలు బలగము తల ఎంత బలగము వదిలిపెట్టి పోయింది సత్తమ్మ ఇవాళ ఎందుకంటే సత్తమ్మ గారి పేరు మీద ఇవాళ గుమ్మడెల్లి గ్రామంలో ఇవాళ 3 కొడుకులైన యాదవల వంశము గొల్లలు ఇవాళ సత్తమ్మ గారి పేరు మీద 3 కొడుకులు కౌరయ్య నరసయ్య బాలయ్య ఇవాళ వాళ్ళ అమ్మ పేరు మీద మన కాడి పాపలు వచ్చినాం అంతేనా 3 వాళ్ళ కషం చేయాలి పాలు సొమ్ము తీసుకోపోవాలి అంతేనా ఇవాళ 3 కొడుకులైనా వాళ్ళకి బిడ్డలు లేరు మనమే కాడి బిడ్డలమైన మనమే కన్న కొడుకులైనా మనమే ఆర్తి బిడ్డలమైన మనమే ఏమండి ఇవాళ ఇంటవా ఇవాళ గుమ్మడేలి గ్రామంలో శేషాటలు కట్టి చేయాలి తీసుకున్న కట్ట కట్టి తీసుకోవాలి అంతేనా ఎక్కడ పోతుంది ఊరుగా చేదు కూడా రావు పొదలుగా చేదు పోతులు ఇంగు రావు
బాబాయ్ వినవా ఇక చూసినవా రాయి సన్నది ఇవాళ డిఎస్ గాని కలెక్టర్ గాని ఎమ్మెల్యే గాని ఎంపీ గాని డీజీపీ గాని ఐజీ గాని వాళ్ళ విద్య వాళ్ళది మన విద్య మనది మన కుల విద్య మానకురా గువ్వల చెన్న అన్నట్టుగా ఇది రాయి సన్నది ఒక్కొక్కరికి 10 ఎకరాలు ఉందంటే మనకి ఇది ఉందంతే వాళ్ళకి 20 ఎకరాలు ఉంటే మనకి ఇది ఉందంతే కాడు పుట్టినప్పుడు కలియోగం పుట్టినప్పుడు దోపారం పుట్టినప్పుడు శివనా సంవత్సరము చిత్రవాన కురిసినాడు హరిశ్చంద్ర మహారాజు కాటిపుర పట్టంలో కాష్టాల గడ్డగా కాపులున్నాడు హరిశ్చంద్ర మహారాజు వరహాన పుట్టవారు కాటిపాపలు ఏమండి ఇవాళ దినమందు ఇవాళ కాటిపాపడు హరిశ్చంద్ర మహారాజు వరహాన పుట్టవాడు కాటిపాపలు అంతేనా ఇవాళ కాటిపాపడు ఇంట్లో పాపడు తొట్టెల్లో పాపడు కంట్ల కని పాపడు లేస్త పాపడు కుసుంట పాపడు కాట్ల పుట్టవాడు కాడిపాపడు ఏమండి ఇవాళ సత్యవారి పేరు మీద వచ్చేది కాడిపాపడు బొందకాడకు వచ్చి కూర్చునేది కాడిపాపడు కాష్టకాడు వచ్చి కూర్చునేది కాడిపాపడు పిటకాడికి వచ్చి కూర్చునేది కాడిపాపడు అంతేనా మన వృత్తి కాబట్టి ఇది ఉళ్ళలో పోతుంటే కొంతమంది ఇంతవా వాళ్ళు ఉన్న కాడ ఉన్న తీరు లేని కాడ లేని తీరు పిండి కోది రొట్టె మానుకోది చెక్క ఎంత చెట్టుకి అంతే గాలి పిండి ఎంత ఉంటే రొట్టెకి అంత ఎదురు ఇవాళ ఉన్న కాడ పావులు ఎక్కువ ఇస్తే ముడుచుకుంటూ పోతాం లేని కాడ పావులు తక్కువ ఇస్తే మనం ముడుచుకుంటూ పోతాం ఊరికి వచ్చేటోళ్ళ పోయేటోళ్ళం కాబట్టి కాటిపాపలు మనం అంతేనా కాశీపుర పట్టవల హరిశ్చంద్ర మహారాజు వరాన పుట్ట వాళ్ళ కాటిపాపుడు ఎదురమ్మన బట్టి శివకంటి దుఃఖం కాటే శబరకలే కాటిపాపుడు పుట్టిండు ఇవాళ కలియోగం దోపార కుర్తాయం 3 యుగములు 18 జగములు ఇగో ఇది రాయి శాసనం ఇనవా ఇవాళ మా కాటిపాపులకు ఉండేది రాయి శాసనం ఇగో ఇది బొనగా ఇనవా ఇగో ఇది తుతారా ఇనవా ఇగో ఇది నల్ల కర్ర కట్ట కర్ర వయా ఏషం కిరీటం ఇగో ఇద్దే సంచి వయా ఇగో దండలు ఇవాళ కాటిపాపులకు ఉండేది 12 వస్తువులు ఉంటాయి ఇక ఈ శాస్త్రం ఉండవి వినవా సత్తమ్మ పేరు మీద మన ఆట చేయాలట అంతేటవా కాడిపాపడు సచ్చినోళ్ళ బొక్కలు ఇవాళ కాడిపాపలకు 12 ఇజ్జలు ఉంటాయి అంతేనా ఈ బొక్కలు సచ్చినోళ్ళ బొక్కలు కాడిపాపలు సంచులు ఉంటాయి వినవా ఇక సచ్చినోళ్ళ బొక్కలు కాడిపాపడు అంటే ఇవాళ పుట్టింది కాదు తాతలు ముత్తాతల కాంచెలు ఇజ్జ ఇది బంగాళ ఇజ్జ వినవా ఇలా మన ఆట ఇజ్జది ఇగో సచ్చినోళ్ళ బొక్కలు కాడిపాపలు ఉండేది ఏమండి ఇక వినవా లక్ష్మి ఇవాళ మన పశువులలో ఉండేది లక్ష్మి తల్లి ఇగో లక్ష్మి తల్లి ఇక్కడ ఉండాలి అంతేనా లోకమేలటోడు లోకాల శంకరయ్య వినవా ఇగో శంకరయ్య ఈ మూలకు ఉండాలి అంతేనవా ఇగో బొమ్మలు తెచ్చిన పాపుడు బొమ్మలు దీనికి ప్రాణం లేదు ప్రవృత్తి లేదు జీవి లేదు ఆత్మ లేదు ఏది లేదు తిరిగి విన్నవా ఎండలేస్తున్నావో ఎండిపోతుంది వానలెత్తనో తడిసిపోతుంది నీళ్ళెత్తనో తేలిపోతుంది అంతేనా ఇది వడ్లా సమ్మెక్కిన బొమ్మ దీనికి ఏమైనా ఉన్నదా ఏది లేదు ఇది చెక్క బొమ్మ ఇది మాయ బొమ్మ అంతేనా ఇది మొగ బొమ్మ ఈ మొగ బొమ్మ తోటి ఇంకో ఆడు బొమ్మ పడుకొచ్చిన చూస్తావా చూపియాలటవా లెక్క తోటి వ్యవహారం ఉల్లిగడ్డ కారం అంతేనా ఆలోచన అంటే బలబల మంత్రిచ్చి ప్రార్థన చేసి ఇక చూసినవా ఈయన ఒక భార్య ఈ భర్తలు వినవా ఇది చెక్క బొమ్మ ఇది మాయ బొమ్మ దీనికి ప్రాణం లేదు ప్రవృత్తి లేదు జీవి లేదు జిమ్మం లేదు రమ్మంటే రాదు పొమ్మంటే పోదు అంతేనవా దీనికి ప్రాణం ఉందా పాప ఉన్నాయా పాప ఇలా ప్రాణం లేదు ప్రవృత్తి లేదు జీవి లేదు జిమ్మం లేదు ఇప్పుడు బొమ్మకి నీరు కారాలి ఎట్లా కారుతాయి దీనికి ఏది లేదు ఈ చెక్క బొమ్మ ఈ నీరు కారాలటవా మెత్తగా కారాలటవా సొరంగం నుంచి రావాలంటవా మెల్లగా నీరు కారాలి మెల్లగా మెల్లగా ఒక్కొక్క పట్టు నీరు కారాలి అంతేనా ఈ బొమ్మ మీద నీరు కాటప్పుడు మూత్రం కాదు రాదు నీ బొమ్మ అంటారు బొమ్మ కారుతుంది ఏడుతుంది బాధపడుతుంది అంతటవా ఇప్పుడు ఈ బొమ్మ తోటి ఈ బొమ్మ కారాలిగా నగు 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 ఉప్పు అంట మెత్తగా నచ్చి పలపల మంతరిచి ప్రార్థన చేసి వ్యవహారం తీరుగా వినవా లోకాల భగవంతుడు వినవా కనకట్టు విద్య బంగాళ విద్య ఉప్పు అంట మెత్తగా నలిసి చూస ప్రజలు ఏమంటారండి ఇక్కడ కాడి పాపలోడు ఏమో 2 బొక్కలు పట్టుకుండు ఏమో ఇక్కడ బొమ్మలు తెచ్చిండు గౌండ్లో ఆయన గీయంగానే లొట్ల పావుసారు కలబడదు కష్టము ఏమో ఎట్లా కాడింది అంటాడు అంతరం లేదు మంత్రం లేదు మాయ లేదు ఇజ్జ లేదు ఇది బంగాళ విద్య ఇప్పుడు ఎవరు గారింది నీళ్ళు బొమ్మల గారిందా పిల్లగాని గారాలి ఇప్పుడు పిల్లగాని గారా అక్కడ ఉత్తుడు
పిల్లగాడికి ఇప్పుడు కారాలి నీళ్ళు. అది బడి పోతలేడు, బడికి బళ్ళే పోతలేట. అయితే పాపుడు ఇప్పుడు చిన్నప్పుడు సత్తమ్మ కొడుకులు కాగా ఇలా సత్తమ్మ మనవలు కాగా మనవరాలు కాగా చిన్నప్పుడు గోళీలు ఆడుకుంటారు, గోళీలు సీసం గోళీలు. ఆ గోళీలు ఇప్పుడు అన్ని గోళీలు వెళ్ళాలి, కష్టం చేయాలి, కవలం తినాలి. వినవా? ఇక మెత్తగా నలిచిన గట్టిగా వదిన ఈ గోళీ పోయి పిల్లగాడి గోళీ తాకాలి. ఆ పిల్లగాడు కూర్చుండు, ఆ పిల్లగాడి గోళీ తాకితే లెక్క ఆలోచన తీసుకున్న కట్ట గడి తీసుకోవాలి. ఊప అంట కరుగు 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 ఊప. మెత్తగా నచ్చి గట్టిగా ఊది అబ్బాబా కాలుతుంది కాలుతుంది గోల్ గోల్ కాలుతుంది రూప అంట మెత్తగా నచ్చి 1 2 11 పోయినా ఆ భూమికి నాలుగు ఎక్కిరా నా గడ్డ నుంచి రావాలి, నీ గడ్డ పోలకెళ్ళి నా గడ్డ నుంచి ఇగో ఇది గచ్చకాయ వేసినవా మళ్ళా దానికి తల్లి పుట్టాలి ఎక్కిరా అంటేనా ఇవాళ ఇంద్రమా ఇది సంచల పడతా మళ్ళా దానికో పిల్ల ఎక్కిరా వినవా ఇగో ఇది అర్రపొట్ల నుంచి వచ్చింది ఇది సంచల పడతా వినవా మనకు కూడా సత్తమ్మ పేరు మీద వాళ్ళు కూడా నౌకిడి ఇచ్చారు మనం నాకు కూడా పోవాలి వినవా దాని లెక్క ఎక్కిరా కను పోయిందా ఈ కను ధనము ఈ కట్ల నుంచి మెల్లంగా రా ఎక్కిరా అందనా నోట్ల నాలుక ఏమనుందా పాపాత్మ నేలు కొరకన్నా కొంచెమా ఇవాళ సూజ ప్రజలు ఇవాళ ఈ కట్ల నుంచి రావాలంటారా ఎక్కిరా 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 మందు అయ్యా అంతవా ఇంకో ఈ కట్ట నుంచి వచ్చింది మెల్లంగా రా అమ్మా అంతేనా ఇక అత్త కాదు ఇది సంచల పడతా దీనికో పిల్ల మెల్లంగా ఎక్కిరా లక్ష్మణు ఈ షో నుంచి పోయింది మరి సాయిమాను ఇప్పుడు ఈ షో నుంచి రావాలి ఈ షో నుంచి మెల్లగా 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 అబ్బా షో పక్కబడదురా వినవా ఇగో ఇది సుమ్మి ఎక్కిరా ఇక వచ్చిందా ఇది కాదు పరీక్ష ఆట మీద ఆటలు 12 ఆటలు వినవా ఒక తెల్ల గవ్వ తెచ్చిన తెల్ల గవ్వ విన్నావు ఎప్పుడన్నా పేరు తెల్ల గవ్వ రేణుక ఎల్లమ్మ గవ్వ పంచ కళ్యాణి పర్వతవతి ఎల్లమ్మ ఆ గవ్వ వినవా రఘుపర్ష కన్నా తల్లి ఊప అంట మెత్తలు తెచ్చి వ్యవహారం చేసి వినవా బలబల మంత్రిచ్చి ప్రార్థన చేసి పాపుడు పాపుడు వినవా ఈ గవ్వ దీనికి నాలుక లేదు నోరుందా ఇది ఎట్లుంది తెల్లగుందా నల్లగుందా కళ్ళగుందా పచ్చగుందా తెల్లగున్న గవ్వ ఒక దెబ్బకే రేణుకేలమ్మ మహాయి ఉంటే రఘుపరశురాముడు మహాయి ఉంటే ఈ తెల్ల గవ్వ 12 గవ్వలు అయ్యి విన్నవా 12 కలర్లు రావాలి అట్లయితే సత్యమ్మ పేరు మీద మన కడం అంతేవా ఎండి కడం మన యాదవులు కూడా సత్యమంతులే మనం కూడా సత్యమంతులు ఊప అంట మెత్తగా నలిచి గట్టిగా ఊది బలబలం ఇచ్చి హనుమంతు ఎక్కడ ఉండు విన్నవా ఓ కాల హనుమంతు విన్నవా ఊప అంట 26 చూసినవా తెల్ల గవ్వ పోయింది నల్ల గవ్వ అయింది రేణుక ఎల్లవ్వ పంచ కళ్యాణి పర్వతవతి ఎల్లవ్వ ఇగో ఈయన పెడుతున్నా ఇది పరిచలేదు దీని మీద ఆట మరి సత్తమ్మ దేవుడు అయిందా దెయ్యం అయిందా ఇవాళ మంచిగా ఆ కొడుకుల మీద ఉన్నదా ఇవాళ బిడ్డల మీద ఉన్నదా బలగం మీద ఉన్నదా బంధుస్థం మీద ఉన్నదా ఇలా మరి కావాలవద్దా అవుపడాలి తీసుకున్న కథ గడి తీసుకోవాలి చేసి ఆడదా గడి చేయాలి 3 వాళ్ళ కష్టం చేయాలి 4 వాళ్ళు తినాలి కష్టం చేయాలి కవలం తినాలి ఊప అంతా తెల్ల గవ్వ ఈ గవ్వ పలపల మంత్రిచ్చి ప్రార్థన చేసి ఓం భీమ్ అని విన్నవా 11 మంత్రాలు ఇవాళ ఇల్లు ఉన్నాయి అంతేటవా మరి సత్తమ్మ దేవుడైందా దెయ్యమైందా కాలమైందా కొడుకుల మీద కొడుకులు ఏమంటారు ఏమో పాపయ్య మా అమ్మ ఏమైంది చెప్పు అంటారు కొడుకు నర్సయ్య కొడుకు బాలయ్య కొడుకు కౌరయ్య అంతేటవా ఇలా భర్త ఉన్న పొలం ఇలా మనవలు ఉన్న పొలం ఊఫ అంట మెత్తగా నచ్చి గట్టిగా ఊది 1 2 11 75 86 ఇది ఏమి లెక్కదవా ఇది బొందల మీద బొక్క వల్ల పెడతలే లెక్క ఇది
దేవుడైంది అమ్మో అమ్మ దేవుడైంది దేవుడైంది అంటావా చెప్పదు చూస్తురు ప్రజలంతా చూస్తురు సార్లు చూస్తురు వినవా ఓరంగల్ ఎల్లవా ఓజన మల్లన్న పర్వతాల మల్లు పాతాల గంగ వినవా ఇవాళ ఎందుకంటే ఇలా కాడి పాపల జీవనం వాళ్ళకు ఉండాలి ఇగో ఇది గవ మళ్ళీ ఇంకోటి మనకు వచ్చిన గవ మొత్తం 12 గవలు ఉంటాయి శివుడు శివలింగం మాత్రమేనా ఇవాళ కాడి పాపుడు అంట మెత్తగా నచ్చి గట్టిగా ఊది అంటాడవా ఇవాళ ఈ గవ్వ రేణుకేలమ్మ గవ్వ పంచకళ్యాణి పర్వదేదలమ్మ ఈ గవ్వని ఒకవేళ శివలింగం కావాలి ఇది అది కాదు పరీక్ష ఆట మీద ఆట 12 ఆటలు 24 లెక్కలు 77 ఇజ్జలు అంతటవా ఓరంగల్ ఎల్లవా ఓజల మల్లన్న పర్వతాల మల్లు పాతాల గంగ శివ మల్లికార్జును ఇవాళ చిత్రవేరడము పెరుడి కూడా చచ్చిపోయాడు పెరుడి దేవుడు అయిందా దెయ్యం అయిందా కావిన అయిందా మౌన అయిందా గంధ్ర అయిందా వినవా ఆ పిల్లగాడి పిచ్చర్ మాయంగా ఒక వినవా అప్పుడు భర్త దేవుడైందా దైవమైందా కావినైందా మోవినైందా గంధర అయినా పిశాస అయినా భగవంతుడు బాబా కురైతే దేవైతారు అంటారా చాలు చెప్తాడు అత్తవారి దివన ఆడబిడ్డ మీద అత్తవారి మీద ఎవరు ఉంటుంటారు అసలు వాళ్ళు చచ్చిపోవాలి ఇక అది కాదు పరీక్ష ఆట మీద ఆటలు 12 ఆటల 76 వరుసలు ఇవాళ విన్నవా ఇలా కాటి పాపలం అంటే రాజ్యానికి దేశానికి జోల కట్టి జగదాంబ చేత పెట్టి నెత్తల కిట్టం పెట్టి ఇలా బొనగా ఇవాళ రడవేరు సప్పుడు రాజముచ్చడు అంటారా మెత్తగా నలిచి ఇలా గట్టిగా ఊది విన్నవా ఒక పెంజర తెచ్చిన పెంజర పెంజర ఎందుకండి పెంజర పాము అగో పిల్లగాడు ముట్టే వాడు లబ్బర్లవన్నీ బాబాయ్ బెండ్రపైట తాగి నల్లగైపోయింది పోద్దాడు కళ్ళు పరుపుదాడు కళ్ళు తాగి పండుదాడు కళ్ళు ఇది నల్లగైంది సిగ్నేశ్వరు బెండ్రపైట రాయలగిరి తాగి ఇది అయిపోయింది అంతేవా ఈ 3 గుండ్లు అబ్బా ఇక్కడ నుంచి అర్రపొట్ట నుంచి నూకల పొట్ట నుంచి ఇళ్ళ నుంచి వాళ్ళ నుంచి ఇళ్ళకి వచ్చినాయి అంతేనా ఇది కాదు పరీక్ష ఆట మీద ఆట 12 ఆటలు 70 ఆటలు 80 లెక్కలు అంతేనా ఇది అది కాదు అక్కయ్యలు మొత్తం వీళ్ళు పత్తెర పోతున్నారు అభిరెడ్డి ఇత్తనాలు పెడుతున్నారు మొత్తం పత్తెర పోయి మైనమండలం వచ్చిన కాంచె వాళ్ళ పెత్తాలను అయిపోయింది మొగలు చిప్పుడు కడతాను కొడుతురు ఆట మీద ఆట 12 ఆటరా ఇలా అత్తలకు పీడలేని కోడళ్ళకు మంచాలని వాయా కాలం మారిపోయింది కందులు గుగ్గిలేని అత్తలకు పీడలేని కోడలకు మంచాలని అత్తలకు సలువ పెడుతున్నారు కోడలు ఉడికిపేసుకుని తింటారు అత్తలు కింద కూర్చో పెడతారు కోడలు డేకోల మంచం మీద కూర్చున్నారు మారింది మారిందటవా అందుకని మా చిన్న కొట్టేది కోడలు వచ్చిన కాంచెలు బాధ పెడుతుందట అయ్యా ఇక వాళ్ళ అక్కయ్యలు మా అక్కయ్యలు ఒక మన పత్తి ఇత్తనాలు అబ్రెడ్ ఇత్తనాలు రావాలి ఇప్పుడు రావాలి కంపల్సరిగా ఉల్లిగడ్డ కారం నాగం సాగడం అది
అభిస్తున్నాను అబడిస్తున్నాను అంతేనా ఇగో చేస్తున్నావు సంచరా ఎక్కువ పోతాడు కళ్ళు ఎక్కువ అమ్మ బెండర్ బయట రాజ్ తాగు ఐబి సిగ్నేచర్ ఆంధ్ర పేపర్ సంసారి సీసా సంసారి సీసా ఎక్కిరా కింగ్ ఫిషర్ ఆయింటి కోటి కేసీఆర్ పెట్టాడు ₹160 నైట్ ₹30 చీపులిక్కర్ ఇది పువ్వు సారా ఇది ఇట్టుంది ఎక్కిరా నీ పనులు మొత్తం రాలిపోయి పాపయ్య నిన్ను తీసుకుపోయి నీ తాతను పెట్టాను కదా నా తాత అప్పుడే పోయినా ఇలా ఎసుంటి అనుకున్నావు సత్తమ్మ పేరు మీద ఇలా సత్తమ్మ కొడుకులు సత్తమ్మ మనమన్ను సత్తమ్మ మనవరాలు వాళ్ళ ఇంటి మీద వాళ్ళ ఉద్యోగాల మీద వాళ్ళ జాగల మీద వాళ్ళ బండ్ల మీద పాపాత్తుకుని పెడతలే అసలు తీసుకుపోవాలి సత్తమ్మ కలకడ అక్కడ వ్యవహారం చేయాలి వారి వ్యవహారం ఇచ్చారు ఇంకో వ్యవహారం చేయాలి అట్ట కాదు ఈ ఆట మీద ఆట మనకు ఈ పిల్లగాలకు బడి పోతానికి పశలు లేవట ఇలా బడి పోతానికి పిచ్చరమాయం చేస్తాయి కదా అదేడవా ఆటకు లేవు కారకు లేవు బూరకు లేవు అవి ఉంటే ఒక 50 లక్షల కోటి రూపాయలు ఉన్నట్టే బాబుడు ఇగో నేను లండన్ పోయినా జపాన్ పోయినా అమెరికా పోయినా కేసీఆర్ గెలిచిన వాళ్ళు అనుకున్నావు నీ నాలకేనా నువ్వే గెలిపించిన రేవంత్ రెడ్డి నాలకే గెలిపించిన నరేంద్ర మోడీ నాలకే గెలిపించిన నిన్ననుకున్న వాళ్ళ కాడికి వచ్చిర్రు ఏమో కాడి పాపల గోపాలు ఏంది సంగతి మరి నీ కాడ మొత్తం 12 ఇజ్జలు ఉంటాయట ఏంటంటే వచ్చే సంవత్సరం గెలుతా పో రేవంత్ రెడ్డి చెప్పిన వచ్చే సంవత్సరం నరేంద్ర మోడీ గెలుతావు చెప్పిన నా కిరేట్ అదంతా నా పంచంగం 12 ఉంటాయి మా అత్త ఉన్నది ఆదివారం నాడు బయలు దూరం సోమవారం నాడు ఇంటికాడ వచ్చేది నన్ను మా అత్త మా మేనత్తనే అది నీకు తెలియదు నాది ఎందుకు మొత్తం గుడ్ మాస్టర్ లెక్క హెడ్ మాస్టర్ వా లెక్క నాది ఇగో ఇన్నవా ఇగో ఇది 12 ఇచ్చారు ఒక పిల్లగాడు ఏ పేరు నీ పేరు అగో శశాంత్ వచ్చి చూసినారు ఎవరు పిల్లగా ఇగో శశాంత్ లెక్క ఆలోచన ఈ పిల్లగాడి పెద్దగా ఉంది ఏంటది గుండె మరి అందరేంటి ఆయన ఇగో ఈ శశాంత్ ఈడు మా కాస్మేట్ ఇద్దరు ఒక తోట అంతేనా నేను అమెరికా పోయినా లండన్ పోయినా జపాన్ పోయినా ఇన్ని ఊళ్ళు తిరిగి వచ్చిన కానీ ఈ పిల్లగా మొదలు కట్టుకుందా లావు కట్టుకుందా ఊప అంట పలపల మంత్రిచ్చిన ప్రార్థన చేసిన అంతేనా ఇగో ఇట్లా పట్టుకో దాన్ని ఊదు ఊఫాను ఎట్లా అవుతుందా యంత్రం మంత్రం తంత్రం మగులైనా చిత్ర తగిన మబ్బు మీద దగ్గర భార్య భర్తల దాంట్లో పంచాయతీ వచ్చినా భూమి కాడ మంచి లేకపోయినా ఇవాళ మంచిగా ఏమో వచ్చినా మనం కాడి పాపలు ఇవాళ కాదు తాతల ముత్తాతల కాంచెలి మనం ఉంటుంది లెక్క ఊరికి వచ్చేటోళ్ళు పోయాము ఇలా పెట్టు నీ మొదలు కట్టుకుంది మంచి కూర్చో ప్రార్థన చేసిన ఉప్పు అంట ఇది అమెరికా ఇగో ఇది అమెరికా ఇది లండన్ ఇది జపాన్ ఇది ఆఫ్రికా ఏందమ్మా తమ్ముడు బిస్కౌట్ కొనుక్కుంటున్నాట వినవా గుంజు ఇష్టం బల పట్టుగాడే ఎన్ని వచ్చినాయి 4 వచ్చినాయా లెక్క పెట్టు 4 ఉన్నాయా నీ 3 నాలుగు 7 ఇగో ఈ పైసలు సరిపోవు దోశలు పట్టు ఇసులు పెట్టు దోశలు పెట్టి కొన్ని పైసలు ఇస్తా తీసుకో నా పైసలు సంపరే దీనికంటే మనం వినవా నా పైసలు ఇచ్చిన నా పైసలు ఈ తెలుగు తీసుకో నీ లావుదే అల్ల నీ లావుదే
అదేరా నీ లావుదే అదత్తవా బాబాయ్ ఇవ్వ ఇదవా ఇలా కాడి పాపలు 12 వ్యవహారాలు 12 లెక్కలు యంత్రం మంత్రం తంత్రం వ్యవహారాలు ఉంటాయి లెక్క చేసి పత్రం చేసి పలపల మంత్రిచ్చి పార్దన చేసి వినవా ఇగో ఇది ఎందుకున్నావు ఇది డెంగ్యూ జ్వరం వచ్చిన వైరస్ వచ్చిన ఇవాళ కడుపు నొప్పి వచ్చిన కరోనా వచ్చిన మన కరోనా లేదు అది నా పద్ధతి నేను ఇంజక్షన్ మొత్తం తెలంగాణ ఆంధ్ర మొత్తం పంపించిన అంతేనా ఇగో ఏదొచ్చినా ఇది ఒక్క సూది వేసుకున్నావు అనుకో చల్లగా ఉంటది డాక్టర్ సూది కానీ ఈ సూది పెద్దది ఇవ్వగలది నాగలది వినవా ఇది వ్యవహారం చేసి లెక్క చేసి అబ్బాయి తేళ్లు పాములు మొత్తం కాడి పాపలు 12 ఆదరు వినవా 12 ఇద్దరు 12 లెక్కలు 12 వ్యవహారాలు అంతేనా పాతని చేసి అని లెక్క చేసి ఇవాళ విన్నవా వాళ్ళ కాలంలో అది చిత్రపుర పట్టం ఇక ఇలా కాడి పాపలు కావచ్చు ఈ పిల్లగాడి గవ్వ ఈ గవ్వ పోయి పిల్లగాడికి లావడ పడబోయి ఇది లెక్క ఆలోచన Ah!